అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. అన్నా బషీర్ అన్న ఎట్లున్నావే? మంచిగున్నావా? బాగున్నాయరమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నానే బషీర్ అన్న. ఎందుకే గట్లా ముఖం డల్లు డల్లుగా పెట్టుకొని కూర్చున్నావు? ఏం లేదు, చాలా మంది మా దోస్తులను అడిగినా రెండు డౌట్లు ఉన్నాయి. అదేనా కరెక్టా కాదా అనేది నాకు ఎక్కడ సంబంధం అయితే లేదు. అసలు ఏం లేదు, డౌట్ ఏంటంటే నేను కాలేజ్ కి వెళ్తా అంటే ఐ గో అనాలనా లేకపోతే ఐ విల్ గో అనాలనా? ఇది నన్ను చాలా పరిచయం చేస్తుంది. అసలు జర చెప్పరా, అదే ఏమన్నా పరిష్కారం ఉందా? జరా ఉందే బషీర్ అన్న. మన అమీర్పేట్ లో ఈరన్న ఉన్నాడు. మన ఈరన్న ఏ ఇంగ్లీష్ పదం అయినా గానీ మంచిగా చెప్తాడు. మనం అక్కడ వెళ్ళి తెలుసుకుందాం పదా. ఈరన్న మంచిగున్నావా? బాగున్నా ఈరమ్మ, చెప్పండి ఎలా ఉన్నారు? నేను బాగున్నానే ఈరన్న. ఇగో మా బషీర్ అన్నకు ఇంగ్లీష్ రాక చాలా సతమతం అవుతున్నాడు. నేను కాలేజ్ కి వెళ్తా అనడానికి ఐ గో అన్నా లేకపోతే ఐ విల్ గో అన్నా అని తెలియక చాలా సతమతం అవుతున్నారు. జర చెప్పరా అదే అన్న. రైట్, ఇప్పుడు బషీర్ అన్న డౌట్ ఏంటంటే నేను కాలేజ్ కి వెళ్తాను అనే వాక్యాన్ని ఐ గో అనాలా ఐ విల్ గో అనాలా? రెండు కరెక్టే బషీర్, రెండు వాడండి మీరు. నేను కాలేజ్ కి వెళ్తాను అంటే ఐ గో టు కాలేజ్ అంటే కూడా నేను కాలేజ్ కి వెళ్తాను, ఐ విల్ గో టు కాలేజ్ అంటే కూడా నేను కాలేజ్ కి వెళ్తాను. అయితే నేను కాలేజ్ కు రెగ్యులర్ గా వెళ్తాను అని చెప్పేటప్పుడు, అంటే నేను కాలేజ్ కు ప్రతిరోజు వెళ్తాను, ప్రతి వారం వెళ్తాను, ప్రతి నెల వెళ్తాను, ఇట్లా రెగ్యులర్ గా వెళ్తాను అని చెప్పేటప్పుడేమో ఐ గో అనండి, అక్కడ విల్ వాడకండి. మరి ఐ విల్ గో ఎప్పుడు అనాలంటే నేను కాలేజ్ కు రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, వచ్చే వారం వెళ్తాను, నెక్స్ట్ మంత్ వెళ్తాను, ఇట్లా ఫ్యూచర్ టైం మెన్షన్ చేసి మాట్లాడే సందర్భంలోనేమో ఐ విల్ గో అనాలి. అర్థమైందా బషీర్? అర్థమైంది సార్. ఇప్పుడు నా రెండు చెప్తా. నేను ప్రతిరోజు మా దోస్తుని కలుస్తా అంటే ఐ మీట్ అనాలి, ఇదే కదా? వెరీ గుడ్. ఒకవేళ నేను రేపు కలుస్తా అంటేనేమో ఐ విల్ మీట్ అనాలి, ఇదేనా ఈరమ్మా? ఇక చూసిరు కదా మన ఈరన్న ఇంగ్లీష్ ముచ్చట్లు. ఇంకిండి ఇంగ్లీష్ ముచ్చట్లతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.